అయితే మా ఫ్రెండ్ అంటే 1 year అవుతుంది సార్ పెళ్లి చేసుకొని. తను ఏంటంటే హై క్యాస్ట్ బీసీ అబ్బాయికి చెందిన పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయి వచ్చేసి ఎస్టీ. అంటే వాళ్ళ అబ్బాయి సైడ్ ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా కులాన్ని నుంచి బహిష్కరణ చేశారు. ఈ రోజుల్లో కూడా అవి జరుగుతున్నాయా సార్? అసలు ఎందుకు ఇవన్నీ? బీసీ కులం నుంచి బహిష్కరణ చేశారా? అవును అవును సార్. అది జరుగుతుందండి, జరుగుతుంది. అంటే వాళ్ళ ఏదో బుక్ ఉంటుందంట, అందులో కూడా ఉన్నదంట వాళ్ళకి ఆ రూల్. అది వాస్తవమేనా? అసలు బుక్స్ రూల్స్ ఏం లేవండి. కాకపోతే ఏంటి అని అంటే కనుక విలేజ్లకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుందంటే గ్రామ పెద్ద, కుల పెద్ద ఇవన్నీ కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఆ విధంగా ఇటువంటి సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేవి జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇంత ఆధునీకరణ, డిజిటల్ మీడియా ఇవన్నీ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా విడాకులు పేపర్ మీద రాసుకుంటారు పెద్దల మధ్య కూర్చుని. కథం నీకు నాకు దుకాణం బంద్ అయిపోయింది, ఇక నువ్వు వేరే మ్యారేజ్ చేసుకుని నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అంటారు. ఆ విధంగా మ్యారేజ్లు చేసుకుని పెద్దల సమక్షంలో, అంటే పంచాయతీ పెద్ద సమక్షంలో, విలేజ్లో కుల పెద్దల సమక్షంలో తెల్ల పేపర్ మీద వాళ్ళు చెప్పిన విధంగా రాసుకుని ఎవరికారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఫ్స్ మొగుళ్ళ మీద మళ్ళీ డీవీసీ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చెల్లుబాటు కానటువంటి అంశాలు. కుల బహిష్కరణ ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ అనే అతను పర్యవేక్షణ అధికారిగా ఉంటాడు ఇటువంటి వాటికి అన్నిటికి. ఆ విధంగా కుల బహిష్కరణ లాంటిది ఏదైనా చేస్తే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే కనుక జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయాలి, సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి సదరు వ్యక్తుల మీద. అంటే ఇక్కడ సార్ కుల బహిష్కరణ అంటే ఏంటి సార్? ఏ విధంగా ఉంటుందో ప్రాసెస్? సోషల్ బాయ్కాట్ అంటే ఏముంటుందని సోషల్ బాయ్కాట్ అంటారు. ఎందుకంటే నన్ను కూడా కుల బహిష్కరణ చేశారు మా కులం నుంచి. ఎందుకంటే కనుక మా కులానికి సంబంధించినటువంటి భవనాన్ని 700 కోట్ల భవనాన్ని 700 రూపాయలకి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం చట్ట వ్యతిరేకమో, దాన్ని గురుకులాలకి ఇవ్వాలి అని చెప్పి అడిగినందుకు. అంటే కుల బహిష్కరణ అంటే ఏముంటుంది అని అంటే కనుక మీరు కులానికి సంబంధించినటువంటి వేడుకలకి హాజరు కావడానికి వీలుండదు. ఫస్ట్ పాయింట్. కులానికి సంబంధించి ఏ వ్యక్తులతో కూడా మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రయోజనాలు పొందకూడదు. అది ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్? అదేవిధంగా ఒక ఊర్లో ఒకే కులానికి సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటే కనుక ఆ విలేజ్లోకి రాకూడదు. ఆ విలేజ్లో ఉన్నటువంటి నీరు కానీ, గాలి కానీ, మట్టి కానీ, మట్టి తొక్కకూడదు, గాలి పీల్చకూడదు, నీరు తాగకూడదు. ఇవన్నీ కూడా కుల బహిష్కరణలో ఉన్నటువంటి అంశాలు. ప్రకృతి అందరికి సమానంగానే ఇచ్చింది కదా సార్, అవి అసలు అదేంటి మీరు వింతగా అనిపిస్తుంది మీరు చెప్తే నాకు. మీరు కొట్టండి కుల బహిష్కరణ అంటే ఏంటో. మరి అదే ప్రకృతి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? అవన్నీ తెలియని చదువుకోని మూర్ఖులు ఇవన్నీ చేస్తారు. అదే కదా నేను చెప్పేది. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు వీటిలన్నిటిని చూసిన తర్వాతే కదా రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పని ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది. అది క్లియర్ గా చెప్తుంది. ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 21 కానీ క్లియర్ వైలేషన్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కుల బహిష్కరణకి ఇదంతా కూడా క్లియర్ వైలేషన్, ఉల్లంఘన. బట్ చేస్తారు. ఎందుకు అని అంటే కనుక ఒక విలేజ్ లో ఒక 1500 కుటుంబాలు ఉన్నాయనుకోండి. 1500 కుటుంబాలు ఒకే కులానికి సంబంధించినటువంటి కుటుంబాలు అనుకోండి. మీరు ఆ 1500 మందిని ఎదిరించి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు కదా. అదే కుల బహిష్కరణ. వాళ్ళు కూడా ఏమంటారంటే మన 1500 కుటుంబాలు ఒకే కులానికి సంబంధించిన కుటుంబాలు అయి ఉంటే నువ్వు వేరే కులానికి సంబంధించిన వ్యక్తులు తీసుకుని వచ్చి మన ఊర్లో ఎట్లా అడుగు పెట్టినిస్తావు అనేటువంటి ఒక దురహంకారం. ఓకే, అంటే మీరు అన్నట్టుగానే అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం సంబంధించి అది అంటున్నారు ఇవన్నీ చూసి. బట్ ఇక్కడ నడిచేదంట అంటే మీలాంటి వాళ్ళు అంటున్నారు రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తలేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటున్నారు. ఏమంటారు దానికి? అసలు ఆర్గ్యూ చేస్తారా? రెడ్ బుక్ రాజ్యాంగం అనొచ్చు, వైట్ బుక్ రాజ్యాంగం అనొచ్చు, పింక్ బుక్ రాజ్యాంగం అనొచ్చు. ఏ లీడర్ ఆ పేరు పెట్టుకుంటే ఆ రాజ్యాంగం నడుస్తుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే గనక కుల బహిష్కరణకి గురైనటువంటి వ్యక్తి ఉన్నాడో అతను చేయాల్సింది ఏంటి అని అంటే కనుక రాజ్యాంగం ప్రకారము దానికి సంబంధించి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు అంటూ కల్పించబడింది రాజ్యాంగం. డిస్ట్రిక్ట్ కలెక్టర్, కన్సర్న్ తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో తహసీల్దారు, అదేవిధంగా సదరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వాలి, గ్రామానికి రావాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులకు గురవుతారో కౌన్సిలింగ్లు ఇచ్చి అటువంటి వ్యవస్థను రూపుమాపాలి. సో దానికి కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
అంటే చేసినంత మాత్రం చేశారని చెప్పి వెళ్ళి నీళ్ళ దూకమని చెప్పి ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు చదువుకోని మూర్ఖులైనంత మాత్రాన బహిష్కరించబడిన వ్యక్తి ఆ విధంగా మూర్ఖుడై ఉండాల్సిన అవసరం లేదు కదా. అతను విద్యావంతుడు అయితే గనక అతను చేయాల్సిన పని అతను చేయొచ్చు. సో కుల బహిష్కరణ తావులేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.